వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రాణం పెట్టి మరీ భారీ కాస్టింగ్తో ఈ సినిమాను తీస్తున్నారు. ఇతర భాషల స్టార్ హీరోలు కీలక పాత్రలో నటిస్తుండడంతో ఇప్పుడు అందరి చూపు కన్నప్ప పైనే ఉంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇలా ఎంతో మంది నటులు కన్నప్పలో భాగమయ్యారు. దీంతో వీరందరినీ ఒకే స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే రీసెంట్ గా మూవీ నుంచి ఓ లవ్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వినడానికి, పిక్చరైజేషన్ కి అంతా బాగానే ఉన్నా భక్తి సినిమాలో ఇలాంటి గ్లామర్ పాట అవసరమా అంటూ నెటిజన్లు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా వీటిపై మంచు కౌంటర్ ఇచ్చాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆధ్యాత్మిక, చారిత్రక సినిమాలను తెరకెక్కించడం అంటే ఛాలెంజింగ్ విషయం అనే చెప్పాలి. అందులోనూ ఒకసారి తీసిన స్టోరీతో మరొకసారి సినిమా తీయడం అంటే రిస్క్తో కూడుకున్న పనే. ఎందుకంటే సినీ అభిమానులు రెండు సినిమాలను ఖచ్చితంగా పోల్చి చూస్తారు. భక్త కన్నప్ప అనగానే రెబల్ స్టార్ కృష్ణంరాజు కళ్ళ ముందు కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన తన అద్భుతమైన నటనతో ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో తిష్ట వేసుకున్నాడు. మరి అలాంటి సినిమాను మళ్లీ తెరకెక్కించబోతున్నాడు మంచు విష్ణు. భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నాడుగా బోయ వంశంలో జన్మించాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో వేట సాగిస్తూ జీవనం సాగించేవాడు. అడవిలో వెళ్తున్న సమయంలో శివలింగాన్ని చూసి శివయ్య భక్తుడిగా మారాడు. ఆ తిన్నాడు భక్త కన్నప్పగా కీర్తి పొందాడు. అలాంటి కన్నప్ప చరిత్రను తెరకెక్కిస్తూ మూలాలకు దూరంగా అంటే విదేశాల్లో ఈ సినిమాను షూట్ చేయడంపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ సాంగ్ ను నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భక్తి చిత్రంలో గ్లామర్ సాంగ్ అవసరమా అనే పాయింట్ పై విష్ణు స్ట్రైట్ గా రిప్లై ఇచ్చాడు. అప్పట్లో వచ్చిన భక్త కన్నప్ప సినిమాలోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని గుర్తు చేశాడు విష్ణు. 2వ శతాబ్దంలో బట్టలు ఏ విధంగా ఉండేవని ప్రశ్నించాడు. కొంతమంది ట్రోల్ చేయాలనే కోణంలోనే చూస్తారని చెప్పాడు. లవ్ సాంగే కాదు, శివుడి పాటను కూడా చాలా మంది విమర్శించారు. ఆ ట్రోల్స్ ను, విమర్శలను చూసి నవ్వేసుకున్నానన్నారు. తాను చేసేది సినిమా అని, డాక్యుమెంటరీ కాదని క్లారిటీ ఇచ్చాడు. అందుకే నా సినిమాలో అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయని చెప్పాడు. ఇదే క్రమంలో కన్నప్ప ఓటీటీ రైట్స్ మీద మాట్లాడాడు. తాను పెట్టిన బడ్జెట్ కు ఓటీటీకి నమ్మితే సేఫ్ కాలేనని తెలిపాడు. ఓటీటీ సంస్థలకు తన చిత్రాన్ని చూపించనని, తమ మార్కెటింగ్ టెక్నిక్స్ వేరే ఉన్నాయని తెలిపాడు. అయితే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అందుకే కెరీర్ లో పెద్ద రిస్క్ తీసుకున్నానని, ఆ శివుడే కాపాడతాడనే నమ్మకంతో ఉన్నానని తెలిపాడు. కన్నప్పలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది. స్టీఫెన్ దేవన్సీ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలని ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఉన్నాడన్న నమ్మకంతో రెబెల్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ పాత్ర ఇందులో ఏ మేరకు ఉంటుందో చూడాలి. విష్ణు అయితే ప్రభాస్ పాత్ర చాలా బాగుంటుందని, ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.